వచ్చి కత్తి లాక్కుని వీడినే చంపే ఛాన్స్ కూడా ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే అది రాజకీయ హత్య అంట. దాన్ని తీసుకొచ్చి మా కూటమిలోని మా భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం దాన్ని. అదేమంటే అంతకుముందు ఎప్పుడో ఏదో బర్త్డే పార్టీలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముద్ద ఎక్కడో వచ్చి కూర్చున్నా అంట. ఇదా? అందుకని నేను చెప్పేది, వైఎస్ఆర్ పార్టీ అనేది రాజకీయం తెలిసినటువంటి నాయకులతో ఉన్నటువంటి పార్టీ కాదది. అది ఒక నేరస్తులతో నిండినటువంటిది. కాబట్టి ఆ నేర రాజకీయాలనే ఇవాళ చూపించాలనే ఒక ఉద్దేశంతో నిన్న అట్టహాసంగా పెద్ద ఆర్భాటంగా ఈయన అక్కడ పోవటం, పోయి పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, చూడండి ఒకసారి ఏంటిది, రాష్ట్రపతి పాలన విధించాలంట. పాప మళ్ళా ఆయన టాబ్లెట్ ఉంది కదా, దాంట్లో పెద్ద హెడ్లైన్ పెట్టాడు, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి ఆధారాలతో నివేదిస్తుంట. ఏం ఆధారంతో నివేదిస్తాం? ఆల్రెడీ అక్కడ ఆ కుర్రాడు నరకటం అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చేసింది, అన్ని ఫుటేజ్లు వచ్చినాయి. పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు, నా తెలిసి అతను రిమాండ్ కూడా పంపించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నీ దగ్గర ఆధారాలేంటి? ఇంకా అక్కడ వ్యక్తిగతం దాన్ని తీసుకొచ్చి నువ్వు రాజకీయం చేయటం కోసం నిన్న ఉదయం 10 గంటలకి తాడేపల్లిలో బయలుదేరితే, వినుకొండ మనకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా, హైవేలో చిలకలూరుపేట నుంచి వెళ్ళి చిలకలూరుపేట దగ్గర నుంచి స్ట్రైట్గా వినుకొండలో ఒక రూటు లేదు, గుంటూరు వచ్చి గుంటూరు దగ్గర మన బైపాస్లో నుంచి దిగి మన అక్కడ లాల్పురం రోడ్డు ఉంది, లాల్పురం రోడ్లో నుంచి వచ్చి నరసరావుపేట మీదుగా ఒక రూట్ ఉంది. 2 రూట్లు కూడా దాదాపు ఇది స్టేట్ హైవే, అది నేషనల్ హైవే. వెళ్ళడానికి రామారామి తాడేపల్లి నుంచి నాకు తెలిసినంత వరకు 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. కానీ నువ్వు నిన్న చేసిన తంతేంట్రా అబ్బాయి అంటే, చూడండి వాళ్ళ పేపర్లోనే పాపం వేసుకున్నారు జనమందరం మళ్ళీ చూసి. అంటే వీళ్ళ విఘ్నత అనేది ఏ రకంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఇతను ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే, పరామర్శకి ఏ రకంగా వెళ్తాం మనం? ఇక్కడ మన ఇంట్లో కారు ఎక్కి అక్కడ దిగి వాళ్ళు వెళ్ళి ఓదార్చో పరామర్శించి వస్తాం. కానీ జోరువానంలో అంటే జనగర్జన అంట. ఈ టైటిల్స్ చూడండి, జోరువానంలో జనగర్జన, నరసరావుపేటలోనూ అదే అభిమాన జల్లు, ఏటుకూరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన తాడేపల్లిలో బయలుదేరితే కాదా టోల్ గేట్ వద్ద అధినేత రాక కోసం చూస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి. అంటే ఈయన వెళ్తాను దేనికినా? ఈయన ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిగా అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉండదు ఆయన ఇంటి దగ్గర నుంచి, 5 కిలోమీటర్ల దగ్గర ఒక సమూహం, దానికి నాయకత్వం పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం. వరుసన నుంచున్నారు వాళ్ళ అంట. మీరు అందరూ నుంచుని ఫోటోలు పెట్టుకుని చూపించడం వీళ్ళంతా కూడా. అట్లా తర్వాత పెద్దకాకాని జంక్షన్ వద్ద గుంటూరు తూర్పు నియోజకవర్గం వాళ్ళు ఒక సమూహం, వీళ్ళు అక్కడ బార్కెట్ నుంచోవటం. తర్వాత ఏటుకూరు వద్ద వేసి చూస్తున్న పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ కార్యకర్తలు. అంటే అసలు చూడండి, ఒకసారి రాష్ట్రపతికి చెప్తున్నాం, ఒకసారి అర్థం చేసుకోండి. ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పాయింట్లే రకంగా పెట్టుకున్నాడు. చూడండి, జనసమూహాన్ని బలవంతాన్ని తెలుసు కదా, చూసాం కదా పోయినసారి కూడా మనం ఆర్టీసీ బస్సులు, ప్రతిదానికి ఆర్టీసీ బస్సులు పంపించడం, తీసుకురావడం, బిర్యానీ ప్యాకెట్ పెట్టి అక్కడ నుంచో పెట్టుకోవడం. అదే క్రమంలో ఇవాళ కూడా మళ్ళా మన గుంటూరు జిల్లాలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 20 కిలోమీటర్లో 3 పాయింట్లు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నరసరావుపేట దగ్గర నుంచి వరుసనే ఎక్కనే వినుకొండ వెళ్ళేదాకా రోడ్డు మీద జనాన్ని పెట్టడం. మరీ దుర్మార్గం ఏంటంటే కొన్నిసార్లు పూలు చల్లారంట. చనిపోయిన కుటుంబానికి ఒక నాయకుడు పరామర్శకు వెళ్తుంటే ఆ నాయకుడి మీద పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి క్రాకర్స్ పేల్చడం. దీనికి వీళ్ళు టైటిల్స్ పెట్టుకోవటం, గర్జన్లు, వాన్లో కూడా అభిమానాలు. అంటే ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఒకసారి ప్రజల ఆలోచన చేయండి. మేమైనా పరామర్శనానికి వెళ్ళొద్దంటలేదు, మేము వాళ్ళ కార్యకర్త కాబట్టి పరామర్శనానికి వెళ్ళు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు అంటే నువ్వు చేసింది ముఖ్యమంత్రి పదం అనుకుంటున్నావో, లేకపోతే ఏదో అధికారం వస్తే నేను దోషించకుండా చేశాను, అది నీ వ్యక్తిగతం అది. మరి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కడి నుంచైనా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఒకట్లా చూశారు కదా మీరు, 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి వ్యక్తి ఇవాళ ఫస్ట్ టైం రోడ్డు మీద వచ్చాడు. రోడ్డు మీద వచ్చిన వ్యక్తి నువ్వు
పరామర్శించడానికి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళి అక్కడ ఏం మాట్లాడాలి? నువ్వు వెళ్ళి పరామర్శ మాట్లాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పు. లేదు నువ్వు కొట్టేసినటువంటి లక్షల కోట్లు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ చేతిలో పెట్టి, పాపం ఇంటి పెద్ద సరిపోయాడు కాబట్టి మీ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పిరా. లేదు నీ ట్రస్ట్ అది నుండి ట్రస్ట్ తప్ప అతని పిల్లలు కానీ ఇంకోటి పెళ్ళి ఉంటే చదివిస్తానని చెప్పిరా.